హలో హాయ్, వెల్కమ్ టు లతా ఆన్లైన్ ట్యూషన్. ఇవాళ మ్యాట్రిక్స్లోనే 3H ఎక్సర్సైజ్లో నెక్స్ట్ ప్రాబ్లం 6th ప్రాబ్లం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, కేర్ఫుల్గా వినండి, ఓకేనా. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తాము, క్రామర్స్ రూల్ అప్లై చేయాలి. క్రామర్స్ రూల్ ఇక్కడ ఏమవుతుంది, 2 1 8 3 4 5 5 - 2 7. నెక్స్ట్ ఏమవుతుంది, ఎక్స్ వై జెడ్. అండ్ డి ఏమవుతుంది, 13 18 20. ఇక్కడ పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయి, కేర్ఫుల్గా చేయండి, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ డెట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే నాట్ ఈక్వల్ టు 0 అవుతుందా లేదా చూడాలి. డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే క్రామర్స్ మెథడ్ అప్లై అవ్వదు. సో డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 × 4 5 - 2 7. ఫార్ములాలో ఒక మైనస్, ఇది ఒక మైనస్, +1. ఈ రోని ఈ కాలంలో వదిలేద్దాం. 3 5 5 7 +8 ఇది వదిలేస్తే 3 4 5 - 2 ఇలాగా. 2 × 28 2 × 10 +1 × 7 3 21 5 5 25 3 2 × 6 5 4 20. ఏమవుతుంది, 38 అవుతుంది. +1 ఏమవుతుంది, -4 8 - 26. మీరు చూడండి, 38 × 2 8 2 2 16 3 6 ఇది ఒకటి 7 76. 26 × 8 8 48 16 5 10 12 20 2 0 8. ఇదేమవుతుంది, 4 యాడ్ చేస్తే 2 1 2 అవుతుంది. దీంట్లో నుంచి 76 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది మైనస్, ఇది ప్లస్ కదా. ఇప్పుడు 12 నుంచి 6 పోతే 6, అటు ఒకటి బారో అయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంది, 10 10 నుంచి 7 పోతే 3 136. ఏమవుతుంది, -136. నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా. therefore డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో క్రామర్స్ మెథడ్ అప్లై అవుతుంది. ఇదే నథింగ్ బట్ ఆఫ్ డెల్టా కదా. డెల్టా ఈక్వల్ టు 136. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 ఈక్వల్ టు, డెల్టా 1 అంటే ఈ కాలంని డిలీట్ చేసేసి ఈ కాలం రిప్లేస్ చేయాలి. డెల్టా 1 13 18 20 -1 4 -2 8 5 7. దీనికి డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయండి. 13 హీరోని ఈ కాలంని వదిలేసి 4 5 - 2 7. ఇక్కడ +1 ఏమవుతుంది, హీరో ఈ కాలం వదిలేసి 18 5 27. ఇదేనా, +8 × 18 4 20 -2. ఓకేనా. 7 × 4 ఇక్కడ ఒక మైనస్, +2 × 5 +1 18 × 7 -20 × 5 8 × 18 × -2 -20 × 4 అంతే కదా. ఇక్కడ ఎంత, 7 4 28 5 2 10 18 × 7 56 7 1 7 8 9 10 11 12 126 126 5 2 10 100 +8 × 36 -20 × 4 8. ఏమవుతుంది, ఇది 38 126 లో 100 పోతే 26 +8 36 8 ఏమవుతుంది, 6 8 9 10 11 -116 అంతేనా. ఈ 38 × 30 494 అంతేనా. చూడండి, 38 × 30 3 3 24 3 3 9 10 11 1813 4 9 4 494. ఇక్కడ ఎంత అవుతుంది, +26. ఇది 116 × 8 8 54 8 9 10 11 12 13 14 8 8 9 ఇది 9.
9 3 4 అంతేనా. ఇప్పుడు ఈ 26ని యాడ్ చేయండి. 4 12 5 అంతేనా. 10 12 520 minus 9 3 4 9 3 4 5 20 4 ఎంత 1 4 4 3లో 2 పోతే 1 9 5 4 8 డెల్టా 1 ఇది డెల్టా 1. నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా 2 అంటే ఈ కాలంని డిలీట్ చేసి ఇది రీప్లేస్ చేయాలి అంతేనా. 2 3 5 13 18 20 8 5 7 ఏమవుతుంది 2 కాలం ఉంది. 18 5 27 minus 13 into ఈ కాలం 3 5 5 7 8 3 18 5 20 ఏమవుతుంది 2 into 18 into 7 18 into 7 minus 20 into 5 minus 13 into 21 25 8 into 60 minus 18 5 40 5 90 90 2 into 126 5 26 minus 13 into minus 4 plus 8 into minus 30 equal to 6 12 2 4 5 minus into minus plus 52 minus 240 so 52 52 అంటే 104 minus 240 6 వచ్చింది 1 3 ఇక్కడ ఎంత వచ్చింది 1 వచ్చింది మైనస్ ఇది డెల్టా 2 డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 3 అంటే ఏమవుతుంది ఈ కాలంని డిలీట్ చేసి ఇది రీప్లేస్ చేయాలి. 2 3 5 minus 1 4 minus 2 13 18 20 అంతేనా. చూడండి 2 into 4 18 minus 2 20 1 3 18 5 20 plus 13 into 3 4 5 minus 2 ఎంత అవుతుంది 4 8 18 36 ప్లస్ 3 6 18 90 ప్లస్ 13 into 3 6 5 4 20 ఎంత వచ్చింది ఇక్కడ 2 into 6 9 10 11 116 ప్లస్ మైనస్ 30 13 into minus 26 ఏమవుతుంది ఇది 2 32 minus 30 ఇది ఎంత వచ్చింది 26 into 30 చూడండి ఎంత వచ్చింది 338 అంతే కదా. ఇది చూడండి 6 12 2 1 2 2 minus 30 minus 338 ఏమవుతుంది 232 368 అంతేనా. 368 అంటే ఇది సపరేట్ చేస్తే ఎంత అవుతుంది 136 మైనస్ ఇదేంటిది డెల్టా 2 డెల్టా 2 డెల్టా 1 వచ్చింది ఇక్కడ డెల్టా వచ్చింది డెల్టా 1 వచ్చింది డెల్టా 2 వచ్చింది డెల్టా 3 వచ్చింది అంతేనా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి x ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా అంటే 136 బై మైనస్ డెల్టా 1 అంటే 408 కదా 408 బై మైనస్ 136 ఎక్కడ పోతుంది 136 6 3 18 3 1 3 3 9 1 10 3 1 3 1 4 అంటే ఎంత 3కి y ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా డెల్టా 2 ఎంత వచ్చింది minus 136 by minus 136 1 వచ్చింది. z ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా డెల్టా 3 అంటే ఎంత వచ్చింది minus 136 by minus 136 1 ఇవి xy z వాల్యూస్ ఓకేనా. ఇది క్రామర్స్ మెథడ్.
నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. నెక్స్ట్ ఏంటిది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటిది 2 - 1 8 3 4 5 5 - 2 7 b ఈక్వల్ టు 13 18 20 అంతే కదా. డెట్ ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ. నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది పాసిబుల్ అవుతుంది. అవును కదా, ఇన్వర్షన్ మెథడ్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాము, కో ఫ్యాక్టర్స్ కనుక్కుంటాము అంతే కదా. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఏంటిది, ఏ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ 1/det a ఇంటూ అడ్జాయింట్ ఏ. ఇప్పుడు ఫస్ట్ అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. అడ్జాయింట్ ఏ అంటే ఫస్ట్ కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలిగా. కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏకి కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. తెలుసు కదా, కో ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాము, ఈ రోని ఈ కాలం వదిలేసి 4 5 -2 7 అంతేనా. అలాగే ఈ రోని ఈ కాలంని వదిలేసి 3 5 5 7. అలాగే ఈ రోని ఈ కాలం వదిలేసి 3 4 5 -2 అంతేనా. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కోసం ఈ రోని ఈ కాలం వదిలేస్తే -1 8 -2 7 అంతేనా. ఈ ఎలిమెంట్ కోసం ఈ రోని ఈ కాలం వదిలేస్తే 2 8 5 7. ఈ ఎలిమెంట్ కోసం ఈ రోని ఈ కాలం వదిలేస్తే 2 -1 5 -2. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కోసం ఈ రోని ఈ కాలం వదిలేసేయాలి -1 8 4 5. తర్వాత ఈ ఎలిమెంట్ కోసం ఈ రోని ఈ కాలం వదిలేస్తే 2 8 3 5 అంతేనా. ఈ ఎలిమెంట్ కోసం ఈ రెండింటిని వదిలేసేయండి 2 -1 3 4. సింప్లిఫై చేయండి. 7 4 28 ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. 7 4 28 5 2 10 మైనస్ 7 3 21 5 5 25 3 2 6 5 4 20 మైనస్ -7 8 2 16 7 2 14 8 5 40 మైనస్ 4 ప్లస్ 5 ఇదంతా -5 8 4 32 మైనస్ 5 2 10 8 3 24 4 2 8 ప్లస్ 3 ఓకేనా. ఇది నెక్స్ట్ ఏంటిది 38 ఇదంతా 4 వచ్చింది -4 ప్లస్ 4 అవుతుంది. ఇక్కడ -26 7 60లో 7 పోతే 9 మైనస్ ఇక్కడ ఎంత వచ్చింది 40లో నుంచి 14 పోతే 40లో నుంచి 14 పోతే 8 6 3లో నుంచి 1 పోతే 2 26. ఇక్కడ 1 వచ్చింది -1 ఇక్కడ -37 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14 8 9 10 11. ఇది ఇప్పుడు అడ్జాయింట్ ఏ అంటే ఏమవుతుంది, దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేయాలి అంతేనా. ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే 38 9 -37 4 -26 40 -26 -1 11. ఇది అడ్జాయింట్ ఏ. దీని నుంచి ఏం కనుక్కోవాలి, ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి అంతేనా. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. డెట్ ఎంత వచ్చింది 1/-136. అడ్జాయింట్ ఎంత వచ్చింది 38 -9 -37 4 -26 40 -26 -1 and 11. ఇది వచ్చింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి అంతేనా. ఇది అరేంజ్ చేస్తున్నాం. x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఎక్స్ అంటే ఏంటి XYZ అంతేనా. ఇప్పుడు ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఎంత వచ్చింది -1/136 38 -9 -37 4 -26 40 -26 -1 11 ఇంటూ డి అంటే ఎంత వచ్చింది 13 18 20. మల్టిప్లై చేయండి -1/36 38 into 13 -9 into 18
37 ఇంటూ 20 4 ఇంటూ 30 ఈ కాలంతో 0తో ఈ కాలం -26 ఇంటూ 18 ప్లస్ 14 ఇంటూ 20 -26 ఇంటూ 30 -1 ఇంటూ 18 ప్లస్ 11 ఇంటూ 20 సింప్లిఫై చేస్తే ఇలా వచ్చింది. చూడండి క్యాల్కులేషన్స్ పోతే ఏమవుతుంది 4 1 1 అంతే కదా, హార్మోన్ 3 కదా ఇక్కడ. therefore x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు ఇది. ఓకేనా, ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఏం చేసాము, అడ్జాయింట్ ఏ కనుక్కున్నాము, ఫస్ట్ డెట్ ఏ కనుక్కున్నాము, తర్వాత అడ్జాయింట్ ఏ కనుక్కున్నాము, తెచ్చి ఏ ఇన్వర్స్ ఫార్ములాలో అప్లై చేసాం. ఏ ఇన్వర్స్ వచ్చింది దాన్ని తెచ్చి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఫార్ములాలో అప్లై చేసి సింప్లిఫికేషన్ చేసుకుంటా వచ్చాము. ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. దీంతో ఏ అంటే ఏమవుతుంది 2 - 1 8 3 4 5 5 - 2 7 x అంటే x y z d అంటే 13 కదా 13 18 20 ఇలా అన్నమాట. ఇప్పుడు ఏడి అంటే 2 - 1 8 30 3 4 5 18 5 - 2 7 20 ఇంతే కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు మనము ఈ రెండింటిని 0 చేయాలి అంతేనా. ఈ రెండింటిని 0 చేయాలంటే R2 × 2 దీన్ని 2తో 2ని R2తో -3ని R1ని 3తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇది 0 కావాలి అంటే ఏం చేయాలి, R3 × 2 2 ఇంటూ R3 -5 ఇంటూ R1. ఓకేనా, ఇలా చేయాలి. ఎందుకంటే అప్పుడే కదా ఇవి రెండు జీరోస్ అయ్యేది. ఇక్కడ ఏదైనా క్యాన్సిలేషన్స్ ఉంటే కామన్ పాయింట్లు ఉన్నా చేయొచ్చు, కానీ లేవు కాబట్టి కంపల్సరీ దీన్ని 3తో దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. చూడు, దీన్ని ఫస్ట్ 2తో మల్టిప్లై చేస్తాం. 3 2 6 4 2 8 5 2 10 18 36. దీన్ని 3తో 3 2 6 3 1 3 8 3 24 13 3 39 18 చూడు మైనస్ కాబట్టి సైన్స్ మారుతాయి. 0 8 3 11 అంతేనా, -40 39 అంటే ఇక్కడ -3. ఓకేనా, ఇదేంటిది R2 వాల్యూ ఇది. R3 అంటే ఏం చేయాలి, ఫస్ట్ 2తో R3ని 2తో మల్టిప్లై చేయాలి. 10 2 2 4 7 2 14 20 ఇంటూ 2 అంటే 40. తర్వాత 5 R1ని 5తో 5 2 10 -5 5 40 13 ఇంటూ 5 5 3 15 5 1 5 65 అంతేనా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని చూడండి -ప్లస్ -0 1 ఎంత 40 కదా, 40లో నుంచి 14 పోతే ఎంత 6 ఇది ఒకటి బారో పోయింది కాబట్టి 3 ఉండిద్ది 26 -26 ఇదంతా 65 ప్లస్ కదా 40 ఏమవుతుంది 105 అవుతుంది. 105 నేను తెచ్చి ఇక్కడ రీప్లేస్ చేయండి. 2 - 1 8 30 0 11 -14 -3 0 11 -26 105 అంతే కదా, ఇలా వచ్చింది. నెక్స్ట్ ఈ టర్మ్ 0 చేయాలి. ఈ టర్మ్ 0 చేయాలంటే దీన్ని తెచ్చి దీన్ని కలిస్తే ఎడిషన్ చేస్తే ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి క్యాన్సిలేషన్స్ పోతాయా. సో R3 × 2 R3 ప్లస్ R1 చేస్తాం. అప్పుడు ఇది ఈ టర్మ్ క్యాన్సిలేషన్స్ పోతాయి. తర్వాత ఇక్కడ చూడండి దీన్ని 11తో మల్టిప్లై చేసి దీంట్లో నుంచి దీనికి ఎడిషన్ చేస్తే సరిపోతుందా. ఇక్కడ చూడండి, సారీ ఏ టర్మ్ 0 కావాలి, ఇక్కడ ఈ టర్మ్ 0 కావాలి అంతేనా. ఫస్ట్ ఇది చేయండి. ఈ టర్మ్ చేస్తే ఏమవుతుంది R3 0 1 -26 105 ఇదేమవుతుంది 2 - 1 8 30 అంటే 2. ఓకే సారీ R3 -11 ఇంటూ
ఇక్కడ చూడండి R3 దీన్ని క్యాల్కులేషన్ చేసి ఇక్కడ 0 వచ్చింది. R3ని 11తో మల్టిప్లై చేసి 11R3 మైనస్ R2 చేద్దాం. 11తో మల్టిప్లై చేద్దాం. దీని మొత్తాన్ని 11తో 0 ఇక్కడ చూడు ఇక్కడ మైనస్ కదా 65లో నుంచి 40 పోతే 25. ఇక్కడ ఎంత వచ్చింది -25. దీని తెచ్చి ఇక్కడ వేయండి -25. ఇక్కడ 1 ఇక్కడ చూడండి దీని 11తో మళ్ళీ 25 × 11 5 2 5 2 ఏమవుతుంది 5 7 275 -275. దీన్ని తర్వాత ఏం చేయాలి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి 0 11 -14 -3 ఏం చేస్తాం సబ్ట్రాక్షన్స్ కదా సైన్స్ మారుతాయి. ఇప్పుడు చూడు 0 0 286లోంచి 14 పోవాలి 286 14 6లోంచి 4 పోతే 2 8లోంచి ఓడిపోతే 7 272 అంతేనా 272 మైనస్ ఇక్కడ ప్లస్ 275 కదా +3 పోతే ఇక్కడ 272. ఓకేనా ఇది ఇక్కడ రీప్లేస్ చేయండి. ఇదంతా అరేంజ్ చేస్తున్నా తెచ్చి -2 -1 8 30 0 11 -14 -3 దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేయండి 0 0 272 -272. R3ని 273తో మల్టిప్లై డివైడ్ చేస్తే ఏమవుతుంది R3 × 2 -1 8 30 0 11 -14 -3 0 0 1 1 ఇలా వచ్చేసింది. ఇక్కడ ఫామ్ అయింది. ఇప్పుడు ఇవి 0 చేయాలి అంతేనా. ఇప్పుడు ఏం చేద్దాము R1 × 2 ఇక్కడ దీన్ని 0 కావాలి కదా అంటే దీన్ని 11తో మల్టిప్లై చేయండి లేదంటే దీన్ని 14తో దీన్ని 8తో R1 -8 × R3 అలాగే R2 × 2 R2 +14 × R2 ఇలా చేయండి. ఏమవుతుంది R1 అంటే 2 -1 8 13 దీన్ని 8తో 0 0 -8 8 సబ్ట్రాక్షన్ మీద మైనస్లో అవుతుంది 2 ఇక్కడ ఎంత అవుతుంది -1 0 13లోంచి 8 పోతే 9 10 11 12 12 5 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి R2 0 11 -14 -3 0 0 14 14 ఇక్కడ ఎట్టాను కదా 0 11 0 30లోంచి ఇక్కడ 11 వచ్చింది అంతేనా. 2 -1 0 5 ఇక్కడ ఎంత వస్తుంది 0 11 0 11 ఇక్కడ 0 0 1 1 ఇలా వచ్చేసింది కదా. దీన్ని 11తో డివైడ్ చేసామనుకోండి ఇక్కడ 1 1 వస్తాయి అంతేనా. ఇప్పుడు R2 / 11 R2 × 2 ఏమవుతుంది అప్పుడు ఇది ఎలా అవుతుంది 2 -1 0 5 0 1 0 1 0 0 1 1 ఇలా వచ్చింది R2/11 చేస్తే అంతేనా. ఇప్పుడు ఇలా వచ్చింది. ఇక్కడ ఇంకా ఏం చేయాలి ఇది 0 కావాలి అంటే దీన్ని తీసుకెళ్ళి దీనికి యాడ్ చేస్తే సరిపోతుందా. R1 × 2 R2 R1 R2 అంతేనా. ఇప్పుడు చూడండి ఈ రెండు యాడ్ చేస్తే R1 అని ఎంత 2 -1 0 5 R2 అంటే 0 1 0 1 ఎంత 2 0 0 6 అంతేనా. దీన్ని తెచ్చి ఇక్కడ రీప్లేస్ చేయండి. ఎక్కడ వెళ్తాం
2 0 0 6 0 1 0 1 0 0 1 1. ఇప్పుడు దీంట్లో నుంచి 2 కామన్ తీస్తే ఏమవుతుంది? దీన్ని R1 టెన్స్ టు R1/2 ఏమవుతుంది అప్పుడు? 1 0 0 3 0 1 0 1 0 1 1 1 ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 3, y ఈక్వల్ టు 1 అండ్ z ఈక్వల్ టు 1. అదే కదా, ఇక్కడ ఇది x, ఇది y, ఇది z. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఇప్పుడు ఏం చేస్తాం? R2ని R3ని ఇంటర్చేంజ్ చేసాము. తర్వాత వచ్చిందాన్ని R3ని ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ చేసాం. ఇక్కడ R3 సేమ్గా ఉన్నాయి కాబట్టి డివైడ్ చేసాము, ఇలా వచ్చింది. తర్వాత R1 R2ని ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ ఇలా వచ్చింది. ఇలా వచ్చిన దాన్ని బై 11 చేస్తే ఇక్కడ 1 అవుతాయి కదా, సో 1 చేసాము. తర్వాత ఇక్కడ వచ్చిన దాన్ని ఏం చేసాం? R1ని R2ని యాడ్ చేస్తే ఈ వాల్యూస్ కూడా జీరోస్ అయిపోతాయని చూడండి, ఈ వాల్యూస్ కూడా జీరోస్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బై 2 చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 3 అవుతుంది, అంతేనా? ఇక్కడ x, ఇది y, ఇది z. సో ఇది వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వేసుకోండి. R1 టెన్స్ టు R1/2 ఏమవుతుంది? 1 0 0 3 1 0 0 1 0 1 0 0 1 1. ఓకేనా? దీని నుంచి ఇది x, ఇది y, ఇది z. therefore x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 1 అండ్ z ఈక్వల్ టు 1. ఇది క్రామర్స్ మెథడ్ అన్నమాట. ఓకేనా? ఇంతటితో ఈ 6th ప్రాబ్లం అయిపోయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇప్పుడు 4 times 5 times వచ్చిన ప్రాబ్లం అనమాట. నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి.